గుంటూరులో అమాంతంగా బత్తాల కొద్దీ బూడిద రాలిపడిపోయిందట. ఆ వింత ఏంటా అని జనం చూడడానికి వచ్చారంట. సోతే అక్కడ అంబటి ఒక్క పొద్దు నిరారదీచ్చ. ఆ దీక్షకు పొలోమని వైసీపీ నేతలు, అందులో పనికిరాని చిన్న సితక నేతలు వచ్చి అంబటిని ఆలింగనం చేసుకున్నారట. మరి జోగి రాసుకుంటే మిగిలేదు బూడిదే కదా. అంతమంది జోగులు రాసుకున్న పూసుకున్న తిరిగి బత్తాల కొద్దీ బూడిదైతే రాళ్ళకి తప్పలేదు. ఎర్రచందనం రాలుతుందా, బూడిదే రాలుతుంది. అది సంగతి. హలో ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా, రాచమండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చెప్తాను, జాగ్రత్తగానండి. ఇక ఈ జోగుల లిస్టు అతిపెద్ద జోగిగా జోకర్గా ఉన్న పోతిన మహేష్ అంబటిని ఉద్దేశించి పెసంగిత్తా అంటూ ఊళ్ళు ఊరుతున్నాడట. ఆయన సరదా ఏందో చూద్దాం రండి. ఇదిగో మహేషా, కత్తి అందుకో జానకి అని డవిలాగు పక్కన ఎట్టి నువ్వు మైక్ అందుకో, అంబటిని ఆకాశానికి ఎత్తాయి. కాపు టైగర్ అంబటి రాంబాబు గారి నిరసన నిరాహార దీక్షకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజా సంఘాలందరికీ కూడా మా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారికి, మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారికి, మాజీ మంత్రివర్యులు గలంపల్లి శ్రీనివాస్ గారికి, మల్లాది విష్ణు గారికి, డైమండ్ బాబు గారికి, అంబటి మురళి గారికి, ఎమ్మెల్సీ యేసురత్నం గారికి, మా నిమ్మకాయల రాజనారాయణ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా. సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే మహేష్. అంబటిని ఓదార్చమని వచ్చిన వాళ్ళకి నువ్వు కృతజ్ఞతలు చెప్పేదేంది? నా టెంకే బేజవాడే అండలకు బేజారు ఎత్తిపోయేవా ఏంది? కరెంట్ షాక్ కొట్టిన బొంతకాకులు తయారయ్యో. ముఖానికి పౌడర్ అయినా అద్దుకోని రావాలి కదా. సొల్లు వద్దు కానీ ఇదిగో పాయింట్లోకి వచ్చేయి, పోతున్నా పాయింట్లోకి వచ్చేయి. అంబటి రాంబాబు గారు ఈ రోజున సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయండి, చట్టాన్ని సక్రమంగా అమలు చేయండి అని శాంతియుత నిరసన దీక్ష ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఒక చీకటి రోజు జనవరి 31వ తారీఖు 2026 అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం, అంబటి రాంబాబు గారి ఇంటిని ధ్వంసం చేయాలనుకోవడం, ఆయన మీద హత్య ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్క టీడీపీ గూండాని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని, అదేవిధంగా ఆ రోజున అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పైగా దాడి చేస్తున్నటువంటి టీడీపీ గూండాలకి పహారా కాసినటువంటి, రక్షణ కల్పించినటువంటి, ప్రోత్సహించినటువంటి పోలీసుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఉదయం అంబటి రాంబాబు గారు 6 గంటల తర్వాత నిరసన దీక్ష చేపట్టారు. అంతకు ముందు ఆ అంబటిని సీఎంని పట్టుకుని తీటిన బూతులు కూడా చెబితే బాగుండేది మహేష్. ఆ అంబటి ఏమైనా పేదల కోసం పోరాటం చేసాడా? బూతులు తిట్టి జైలుకి వెళ్ళాడు. అలాంటి వాడిని సమర్థించడంలో నీ లెక్క తప్పింది అకౌంట్ మాస్టర్, లెక్క తప్పింది. నువ్వెంత గొంతు చింపుకున్నా లాభం లేదు. 6 గంటలకి తీర్చ కూర్చున్నాడు అంటున్నావు. తేన్పులు వస్తే సుబానీ గుంటూరు బిర్యానీ వాసన వస్తుందని పక్కనున్న వాళ్ళు చెప్పేస్తున్నారు. అంటే సృష్టిగా భారీ బిర్యానీ లాగించేసి నిరాహార తీర్చ కూర్చున్నాడా? సాయంత్రం 5 కాగానే నిమ్మరసం దాగి ఇంటికి వెళ్ళి ఖలీల్ బాయ్ బిర్యానీ తింటాడా? సిగ్గుండక్కర్లేదా ఆ మనిషికి? ఎవడు చేయమన్నాడు ఈ ఉత్తుత్తి డ్రామాలు తీర్చ? ఆ రోజున జరిగినటువంటి ఘటన ఎంత దారుణంగా ఉంది. పోలీసులు ఏమాత్రం అంబటి రాంబాబు గారికి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ, అక్కడ ఉండేటువంటి నూర్ ఫాతిమా గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రక్షణ కల్పించుకోకుండా మీ అంతటా మీరే ఏదో రక్షణ కల్పించుకోండి, మీరే గోడతొక్కి వెళ్ళిపోండి అని మాట్లాడారంటే, మీరు అంబటి రాంబాబు గారి మీద హత్య ప్రయత్నం చేసేటువంటి గూండాలకి మీరు ఏ విధంగా ప్రోత్సహించారనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది. దాడి చేసిందే కాక, హత్య ప్రయత్నం చేసిందే కాక, అంబటి రాంబాబు గారి మీద
కేసు పెట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆయన మానసికంగా శారీరకంగా హింసించినటువంటి పోలీస్ అధికారులను కూడా కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. మరి అంబటి రాంబాబు గారి సంఘటన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ గూండాలు ఎమ్మెల్యే ఏ విధంగా రెచ్చిపోయారో మనందరం కూడా చూసాం. పోలీసులు నన్ను కొట్టలేదు మొర్రో అని అంబటిని ఎత్తి నోరు కొట్టుకుంటా చెప్తూ ఉంటే నువ్వేంది మహేషా ఎర్రగొట్టారు పోలీసులు అని స్టేజ్ మీద డైరెక్ట్గా చెప్తా ఉన్నావు. కొట్టబోయారు కానీ కొట్టలేదని అంబటి చెబుతుంటే నువ్వు కొట్టేశారు కుమ్మేశారు అంటున్నావేంది? వెనక ముందు చూసుకుని మాట్లాడు మహేషా. నల్లబర్రికి తెల్లలాల్చి పైజామా తొడిగినట్లు అరవకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నగరంలో కాలు పెడితే లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వస్తే ఆ శబ్దానికే తెలుగుదేశం కూటమి పార్టీ నాయకుల గుండెలు దద్దరెళ్ళి ఎక్కడోళ్ళు అక్కడ చల్లా చెదరయ్యి వాళ్ళందరూ కూడా ఇళ్లలో దాక్కునేటువంటి పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబటి రాంబాబు గారిని 18 రోజులు జైల్లో పెట్టినంత మాత్రాన ఆయన ఆగారా? ఆయన కుటుంబం ఏమైనా ఆగిందా? అంబటి రాంబాబు గారి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాటలు తోటాలు పేర్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొన్నటువంటి మరొక మహిళ మౌనిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంబటి రాంబాబు గారి వారసత్వం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మౌనిక గారు కూడా తెలియజేశారు. ఆ మాట్లాడుతూ ఉంటే కూటమి ప్రభుత్వంలో చాలా మందికి మాటలు రాలా. ఆమె రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక కాపు ఆడబిడ్డ ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పరా? నీలాంటి ఊర కుక్కలు అరిగితే కూడా పవన్ స్పందించాడనుకోవడం నీ మూర్ఖత్వం మహేష్. ఒకప్పుడు ఇదే నోటితో ఆయన దేవుడిగా పొగిడేసి జగన్ రాక్షసుని తిట్టేసి మర్చిపోయేవా ఏంది? టికెట్ ఇస్తే దేవుడు లేదంటే దెయ్యమా? వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి బొండాలతో కత్తి నరుక్కుంటానన్నావు. కత్తి పంపించినా నరుక్కుంటావా? చెయ్యి. ఇంకెందుకు వచ్చిన బడాయి కవర్లు చెప్పు. ఇక సార్లే, అక్కడ అందరూ రజనీతో మాట్లాడుతున్నారు కానీ నీ గోడ ఎవడో పట్టించుకోవడం లేదు. ఫేస్ వాల్యూ అంటే అది లేకపోతే ఎంత గొంతు చింపుకున్నా ఇక 1 టౌన్ మురికి రాసుకెళ్ళగల మిగిలిపోవాల్సిందే మహేష. సార్లే, బయలుదేరు. వెళ్ళు.